టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. పంజాబ్లో ఘోర రైలు ప్రమాదం నుంచి ప్రాణాపాయం తప్పిందనే చెప్పుకోవచ్చు. పంజాబ్లో ఈరోజు పంజాబ్ టు శ్రీహింద్ జంక్షన్లో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు ఉదయం 7:30 గంటల సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఆన్ టైం స్పందించిన సిబ్బంది కానీ అక్కడ ప్రయాణికులు కానీ మంటల్ని ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ భోగిలో వచ్చిన మంటలను అయితే అదుపు చేశారు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం ఏది లేదు అని రైల్వే శాఖ అయితే ప్రకటన కూడా జారీ చేసింది. పంజాబ్లో మొత్తంగా ఘోర రైలు ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ రోజు ఉదయం 7:30 ఏసీ బోగిలో మంటలు చెలరేగాయి. పంజాబ్ శ్రీహింద్ జంక్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే గరీబ్ రథ్ లుధియానా నుంచి ఢిల్లీ వెళ్తుంది. ట్రైన్ లుధియానా నుంచి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో పంజాబ్ శ్రీహింద్ జంక్షన్ దగ్గర మంటలు చెలరేగాయి. ఏసీ బోగిలో పెద్ద ఎత్తున చెలరేగాయి మంటలు. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు, మంటల్ని ఆర్పివేశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేదని రైల్వే శాఖ ప్రకటించింది. సో మీరు విజువల్స్లో క్లియర్గా చూస్తున్నారు. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అది లుధియానా నుంచి, పంజాబ్లోని లుధియానా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే లుధియానా నుంచి బయలుదేరిన తర్వాత శ్రీహింద్ జంక్షన్ దగ్గర ఒక్కసారిగా ఏసీ బోగిలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో అక్కడ ప్రయాణికులు కూడా వెంటనే అప్రమత్తమై అందరూ దిగిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక రైల్వే శాఖ రైల్వే సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై ఏసీ బోగిలో చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఆన్ టైం స్పందించి అదుపు చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. మీరు విజువల్లో క్లియర్గా చూస్తున్నారు. మంటల్ని అదుపు చేస్తున్నారు. సిబ్బంది అంతా కూడా ఎంతో శ్రమతో మంటలు చెలరేగుతున్నాయి. మంటల్ని అన్నిటినీ కూడా సిబ్బంది అదుపు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నారు. మంటలు కూడా బాగా దట్టంగా కమ్ముకున్నాయి ఏసీ బోగిని. సో ఇంకొక బోగికి వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే ట్రైన్ని ఆపేసి ప్రయాణికులు దిగిపోయిన తర్వాత వెంటనే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అక్కడున్న రైల్వే సిబ్బంది చేశారు. चला जो करना चला दो कर గరీబ్ రథ్లో ఈరోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే వాటన్నింటినీ కూడా రైల్వే శాఖ అప్రమత్తమై రైల్వే సిబ్బంది అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. సో కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, ఏసీ బోగిలో మంటలు రావడానికి గల కారణాలు ఇప్పటికైనా ఏమైనా తెలిసాయా? పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 12204 ట్రైన్ లో ఈ రోజు పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఉదయం 7:30 సమయంలో ఏసీ బోగిలో మంటలు రావడంతో వెంటనే దాంట్లో ప్రయాణికులంతా భ్రాంతులకు గురై ట్రైన్ నుంచి కిందికి దిగేశారు. పంజాబ్ శ్రీహింద్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. లుధియానా నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో
ట్రైన్లో బోగిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు సమర్థమై ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదంటూ కూడా రైల్వే శాఖ ప్రకటించింది. కానీ ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు వచ్చి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఇక కేసు నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాధిక. రైట్ శివ, సో ప్రస్తుతానికి మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? ఎన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి? ఒకటే బోగిలో ఏసీ బోగిలో మంటలు వచ్చాయనేది ప్రధానంగా చెబుతూ ఉన్నారు. తదుపరి బోగికి మంటలు వ్యాపించకుండా ఉండే విధంగా కూడా వెంటనే అప్రమత్తమై ఆ బోగిల మంటలను ఆర్పేశారు. ఆర్పేయడం ద్వారా ప్రాణ నష్టం అనేది జరగలేదు అనేది చెప్తున్నారు. ఇక ఆస్తి నష్టం సంబంధించి ఒక బోగి మాత్రమే మంటలు వ్యాపించి మొత్తం బోగి అంతా కూడా కాలిపోయినట్టు చెప్తున్నారు. సంబంధించి అంచనా వేస్తూ ఉన్నారు. ప్రజెంట్ రైల్వే పోలీసులు దీనికి ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు. వారైతే ఒక జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనా వేస్తున్నప్పటికీ ప్రాథమికంగా అధికారికంగా ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రైట్ శివ, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం అయితే ఏది జరగలేదు అని రైల్వే శాఖ ప్రకటించింది. ఎవరికైనా గాయాలయ్యాయా? జస్ట్ వేడి వల్ల కొంతమంది గాయాలంటూ కూడా తెలుస్తోంది. అంటే ఎటువంటి సివియర్ గా అయితే ఎవరికి ఏం కాలేదు, కానీ మంటలు వ్యాపించిన వెంటనే దాంట్లో ఉన్న ఏసీ బోగిలో ఉన్న ప్రయాణికులందరినీ కూడా వెంటనే మంటలు వ్యాపించిన వెంటనే దాంట్లో ఉన్న ప్రయాణికులు వెంటనే బోగిలో నుంచి దిగేసిన తర్వాత ఎవరికి కూడా స్వల్పంగా కొంతమందికి మంటల వేడికి కొంచెం అయినట్లుగా తెలుస్తుంది. కానీ అంత సివియర్ గా కాలేదనేది రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇక ప్రాణ నష్టం మాత్రం ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదనేది వారు చెప్తున్నారు. అంటే స్వల్పంగా గాయాలైన వారికి అక్కడ పక్కన ఉన్న రైల్వే ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. కానీ అంత పెద్దగా ఎవరికి గాయాలు కాలేదని ప్రధానం చెప్తున్నప్పటికీ కూడా తరచూ గతంలో కూడా అనేక సార్లు మనం రైల్లో పొగలు రావడం, మంటలు వ్యాపించడం గతంలో కూడా చూసాం. కానీ ఎందువల్ల ఈ ఏసీ బోగిలు వచ్చాయి మంటలు అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ వారు చెప్తున్నది షార్ట్ సర్క్యూట్ వల్ల అయి ఉండొచ్చు అనేది ఒక అంచనా వేస్తున్నప్పటికీ కూడా అధికారికంగా మాత్రం ఈ దర్యాప్తు అనంతరం తెలిసే అవకాశం తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ. పంజాబ్లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లుధియానా నుంచి ఢిల్లీ వెళ్తుంది. అయితే సిర్హింద్ జంక్షన్కి చేరుకున్న తర్వాత ఒక ఏసీ బోగిలో సడన్గా మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అంతా అప్రమత్తమయ్యారు. ప్రయాణికులంతా కూడా ఇమీడియట్గా దిగిపోయారు బోగి నుంచి. రైల్వే సిబ్బంది కూడా అప్రమత్తమై మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. సో ఎక్కువగా బోగీలకు కూడా మంటలు స్ప్రెడ్ అవ్వలేదు, ఒక్క బోగితోనే ఆగిపోయాయి. సో అంటే ఆన్ టైం సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని అయితే రైల్వే శాఖ చెప్తోంది.